సో thumbnail చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది ఈ వీడియో దేని గురించో అని. ఎస్, బెట్టింగ్ యాప్స్ అండ్ వాటిని ప్రమోట్ చేసే చిల్లర్ బ్యాచ్ గురించి. ఒకడు డెవిల్ అయితే ఇంకొకడు డీమన్ ఇన్ అన్ ఏంజల్స్ డిస్గైజ్ అన్నమాట. మహా డేంజరస్ ఈ రెండు. సో లెట్స్ గో ఆన్ విత్ ద వీడియో అండ్ స్పిట్ సమ్ ఫ్యాక్ట్స్. మేము ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఒక వీడియో చేసాము బెట్టింగ్ యాప్స్ అసలు ఎందుకు ప్రమోట్ చేస్తారు క్రియేటర్స్ అని చెప్పి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి ఇది చూడండి. ఈ బెట్టింగ్ యాప్ ఓనర్ ఉన్నాడు చూడు, ఈడు పెద్ద దొంగన కొడుకు. వీడికి ప్రమోషన్స్ తప్ప ఇంకో పనేం ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ యాప్ లోకి కొత్త వాళ్ళు వస్తూ ఉండాలి, వాళ్ళ డబ్బులు దెంగబెడుతూ ఉండాలి. అందుకే యూట్యూబర్స్ దగ్గరికి ఈ బ్రాండ్స్ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తాయి. ఎందుకంటే ఎక్కువగా ప్రమోషనల్ క్యాంపెయిన్స్ ఈ బెట్టింగ్ వాళ్ళవే జరుగుతాయి కాబట్టి. ఫ్యూ మంత్స్ బ్యాక్ మాకు ఒక నార్మల్ బ్రాండ్ ప్రమోషన్ వచ్చింది, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. వాళ్ళకి మేము డెమో వీడియో రికార్డ్ చేసి సెండ్ చేసే లోపు ఆ యాడ్ క్యాంపెయిన్ సడన్ గా ఆగిపోయిందని చెప్పారు. దానికి రీజన్ ఏంటంటే వరల్డ్ కప్ వస్తుంది కదా, అందుకే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఆ నార్మల్ బ్రాండ్స్ యొక్క ప్రమోషనల్ క్యాంపెయిన్స్ ని ఆపించేశారని చెప్పారు. అంటే ఒక పెద్ద మాఫియానే రన్ అవుతుంది వెనక, బెట్టింగ్ యాప్స్ మాఫియా. బెట్టింగ్ యాప్స్ కి అసలు ఇంత మాఫియా నడిపే అంత డబ్బు ఎడికెళ్ళి వస్తుంది? సంవత్సరానికి 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చే అంత రేంజ్ ఎట్లా వస్తుంది? ఒకవేళ డబ్బులే కావాలి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాలంటే వందలు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సింపుల్, వాళ్ళు బెట్టింగ్ ఆడే వాళ్ళ సైకాలజీతో ఆడుకుని వాళ్ళ డబ్బులంతా దోచేసుకుంటున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ని జనాల సైకాలజీని ఎక్స్ప్లోయిట్ చేసి వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టించేలా మ్యానిపులేటివ్ గా డిజైన్ చేసుకుంటారు. ఇప్పుడు రకరకాల బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. ఒకడేమో స్పోర్ట్స్ మీద బెట్టింగ్ అంటాడు, ఒకడేమో బైనరీ ట్రేడింగ్ అంటాడు, ఒకడేమో ప్రెడిక్షన్ బెట్టింగ్ అంటాడు, ఒకడు లక్కీ డ్రా అంటాడు, ఒకటి కలర్ బెట్టింగ్ అంటాడు, ఒకడేమో ఫ్యాంటసీ గేమ్స్ అంటాడు. చాలా చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ ఫాలో అయ్యేది ఒకటే సిస్టమ్ ని, డోపోమిన్ మ్యానిపులేషన్. వాళ్ళ యాప్స్ లో రిజిస్టర్ అయిన తర్వాత ఒక 2-3 గేమ్స్ మిమ్మల్ని గెలిపిస్తారు. గెలిచినప్పుడల్లా మీ స్క్రీన్ మీద రకరకాల యానిమేషన్స్, లైట్లు, సౌండ్లు వేస్తారు. యు వన్ అని పెద్దగా రాసి చుట్టూ ఫైర్ వర్క్స్ అండ్ కన్ఫెట్టి యానిమేషన్స్ వేస్తారు. అవసరం వస్తే బికినీతో ఒక అమ్మాయి చేత డాన్స్ కూడా చేపిస్తారు. ఇలా చేసి మీకు డోపమైన్ రిలీజ్ ట్రిగర్ అయ్యేలా చేస్తారు. అండ్ ఈ ఫీలింగ్ చాలా అడిక్టివ్. ఇలా 2-3 గేమ్స్ గెలిచిన తర్వాత సడన్ గా ఓడిపోవడం స్టార్ట్ అవుతారు. కానీ మీరు ఆ డోపమైన్ రిలీజ్ ని క్రేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫీలింగ్ ని మళ్ళా పొందడానికి మీరు ఎంత దూరంగా వెళ్ళడానికి రెడీ అవుతారు. ఆ డోపమైన్ రిలీజ్ మీద గ్రిప్ పోకూడదని ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కావాలనే నియర్ మిస్ విక్టరీలు ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇలా జాక్పాట్ గేమ్స్ ఆడుతున్నప్పుడు వాడు చెప్తాడు ఇలా 3 7లు వస్తే మీరు 1000-10,000 గెలుస్తారని చెప్పి. కానీ కావాలని 2 7లు వచ్చిన తర్వాత మూడోది వేరేదేదో వచ్చేలా చేస్తారు. దీనివల్ల మీలో ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ చేసి మీ చేత మళ్ళీ ఆడిపిస్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు పొరపాటున ఒక 1000 రూపీస్ ఓడిపోయారు అనుకో, వాళ్ళ 1000 రూపీస్ మళ్ళా సంపాదించడానికి 5000 10,000 మళ్ళా ఖర్చు పెట్టి రెడీ అయిపోతారు. వాళ్ళకి స్టార్టింగ్ లో జరిగిన లాస్ ఒకటే గుర్తుంటది, ఆ తర్వాత ఖర్చు పెట్టేది అండ్ లాస్ అవుతున్న మనీ వాళ్ళకి గుర్తే ఉండదు. ఇన్నిసార్లు ఓడిపోయానంటే ఒక గెలుపు రాబోతుంది అని అనుకునేలా చేస్తారు. దీన్నే గ్యాంబ్లర్స్ ఫ్యాలసీ అంటారు. అండ్ ఈ గెలుపు ఒక్కసారి పొందాలనుకుని 100 సార్లు ఓడిపోయి డబ్బులు దెంగెట్టుకుంటారు. ఈ పర్టికులర్ ఫీలింగ్స్ ని కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మ్యానిపులేట్ చేసుకుంటారు. ఇలా గేమ్స్ ఆడి ఓడిపోయి డబ్బులు దెంగెడుతూ కోతికి ఎడారిలో అట్టిపండు దొరికినట్టు అవుట్ ఆఫ్ నోవేర్ అన్ఎక్స్పెక్టెడ్ టైమ్ లో ఒక గెలుపు వస్తుంది. అండ్ అది ఇచ్చే డోపమైన్ రిలీజ్ అండ్ ఎక్సైట్మెంట్ కి మీరు ఓడిపోయినవన్నీ మర్చిపోయేలా చేస్తుంది. అండ్ మీ చేత మళ్ళీ ఆడేలా చేస్తుంది. ఈ యాప్స్ అన్నిటికీ UI UX చాలా ఎక్సైటింగ్ గా అటెన్షన్ గ్రాప్ చేసుకునేలా ఉంటది. ఆ కలర్లు, ఆ సౌండ్లు, ఆ యానిమేషన్స్ ఇవన్నీ మీకు టైం తెలియనివ్వకుండా ఉండేలా చేస్తాయి. ఎంతసేపు నుండి ఆడుతున్నారో కూడా మీకు తెలియనివ్వకుండా చేస్తారు. మిమ్మల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయి మీ ఎన్విరాన్మెంట్ మర్చిపోయేలా చేస్తుంది. దరిద్రం ఏంటంటే ఈ యాప్స్ అన్ని ఫ్రీగా అండ్ 24/7 అవైలబుల్ ఉండేలా చేస్తారు వీటి కోసమే. ఇదేం కర్మరా దేవుడా. ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి, నంబర్ చూస్ చేసి గెలవచ్చు అనేవి, కలర్స్ చూస్ చేసి గెలవచ్చు అనేవి, కార్డ్ గేమ్స్ ఆడి గెలవచ్చు అనేవి, అండ్ ఈ మధ్యన కొత్తగా వచ్చింది కదా డ్రీమ్ టీమ్స్ బిల్డ్ చేసుకుని గెలవచ్చు అనేవి. ఇవన్నీ మీకు ఏదో స్ట్రాటజీ అండ్ స్కిల్స్ వాడుతున్నారు అన్నట్టు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే అవి ప్యూర్లీ ర్యాండమ్ ఛాన్స్. కానీ మీకు ఇల్యూషన్ ఆఫ్ కంట్రోల్ ఇచ్చి మోసం చేసి డబ్బులు దెంగేస్తున్నారు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా. ఇదంతా కాక ఈ యాప్స్ కి యూజర్ బిహేవియర్ కి కూడా యాక్సెస్ ఉంటది. ఎలా అంటే స్టార్టింగ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు యాక్సెస్ అడిగిద్ది కదా, అప్పుడే దెంగేస్తుంది. మీరు ఖాళీగా ఉన్నారు లేదా స్ట్రెస్ లో ఉన్నారు అని ఇది పసిగట్టి నెమ్మంటే మీకు ఒక ఎర్రిపుక్ నోటిఫికేషన్ పంపిస్తుంది. నీ కోసం ఒక బోనస్ వెయిట్ చేస్తుంది, రా వచ్చి ఆడు. పోయినసారి ఇంతలో మిస్ అయ్యావు,
ఇప్పుడు ఆడు పక్కా గెలుస్తావు. 30 కిలోమీటర్ దూరంలో భోగేశ్వరరావు అనే తోడికి 30 లక్షలు వచ్చింది, నువ్వు కూడా ఆడు, నువ్వు కూడా గెలుస్తావు అని చెప్పి మీకు ఫోమో ఇచ్చి మరీ ఆడేలా చేస్తారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పోని పొరపాటున ఎవడో ఒకడికి గొద్దలో సుడి బాండి గెలిచాడే అనుకో, కొన్ని యాప్స్ వాళ్ళకి ఆ మనీ విత్డ్రా అయ్యేలా చేయనివ్వదు, ఇలా కూడా దెంగేస్తారు డబ్బుల్ని. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. జనాల్ని వాళ్ళ యాప్ కి హుక్ అయ్యేలా చేసే ప్రతి సైకాలజికల్ ట్రిక్ కి వాడతారు ఈ లౌడాగాలు. ఈ ట్రిక్స్ అన్ని ఆడి ఆడి వాళ్ళని గ్యాంబ్లింగ్ అడిక్ట్స్ ని చేసి వాళ్ళ డబ్బులన్నీ పీల్చేసుకుంటారు. ఇది ఆ లౌడాలో బెట్టింగ్ యాప్స్ చేసే లౌడాలో పనులు. ఇంకా విషయం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళకి వస్తే వాళ్ళంత చిల్లరోళ్ళు ఇంకెక్కడ ఉండరు. ఈ వీడియోలో మేము ఇంకొక మాట కూడా అన్నాము, ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ లోన్ యాప్స్ ప్రమోషన్స్ ని మనం ఆపలేం. ఆడు కాకపోతే ఈడు కాకపోతే ఇంకొకడు చేస్తానే ఉంటారు. అందుకే మీరు యాజ్ అన్ ఆడియన్స్ ఇలాంటి యాప్స్ జోలికి వెళ్ళకండి. ఒకవేళ ఆ ప్రమోషన్ చేసేది మీ ఫేవరెట్ క్రియేటర్ అయితే ఆ యాడ్ ని స్కిప్ ఆర్ ఇగ్నోర్ చేసి వాడి కాంటెంట్ ని మాత్రమే ఎంజాయ్ చేయండి. ఇది జస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి వర్తిస్తుంది. ఒక టాపిక్ మీద వీడియో చేస్తూ మధ్యలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే ఆ పార్ట్ ని మీరు స్కిప్ చేసేయచ్చు. కానీ బెట్టింగ్ అండ్ ఫ్యాంటసీ యాప్స్ తో క్యాట్ ఫిషింగ్ ఫాల్స్ హోప్ ఇచ్చే వాళ్ళని స్కిప్ చేయలేము. అండ్ దీస్ పీపుల్ డిజర్వ్ టు బి పనిష్డ్. మనం ఆడియన్స్ ని ఎంత ఎడ్యుకేట్ అండ్ ఎంటర్టైన్ చేయాలనుకున్నా యాజ్ క్రియేటర్స్ కాస్త సెన్స్ ఉండాలి. నువ్వు నీ వ్యూవర్స్ కి మంచి చేయకపోయినా పర్లేదు, హాని మాత్రం చేయకూడదు. ఇండియాలో బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్ చేసుకునే కేసెస్ ఎన్ని ఉన్నాయో చూడండి. మరి చావు దాకా తీసుకెళ్లే దాన్ని ప్రోత్సహించడం తప్పు కదా. మమ్మీ నాకు ఒక 30,000 కావాలి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000 ఎందుకు? ఎందుకంటే కొంచెం మోర్ కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని. 30,000 40,000 30 అడిగితే 40 ఇచ్చా, నీకెలా ఇంత ఫాస్ట్ గా? అంటే చాలా రోజుల నుంచి మనం విన్ అయితే ఆడుతున్నాం కదా, సో అది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి మన బయ్య కింద పెట్టాను. నేను ఒక్కనే కాదు, చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరూ మంచి విన్ అవుతుంది, వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. గైస్ చూసారు కదా, సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మన బయ్య కింద పెట్టాను అనమాట. మంచిగా విన్ అవ్వండి. చాలా మంది కూడా విన్ అవుతున్నారు కూడా. ఇప్పుడు ఈ లౌడాలో విన్ లో ఆడి 30,000 అడిగితే 40,000 ఇచ్చేసాడంట. అంటే ల్యాప్టాప్ ముందు కూర్చుని పూక్ లో ప్రెడిక్షన్లు అన్ని చేసేస్తే డబ్బులు వచ్చేస్తాయా? దీన్నే ఫాల్స్ హోప్ ఇవ్వడం అండ్ క్యాట్ ఫిషింగ్ చేయడం అని అంటారు. జనాల్ని ఇంట్లోనే సోమరిపోతుల్లో కూర్చోమని చెప్పి డబ్బులు సంపాదించచ్చు, మీరు కూడా గెలవచ్చు అని నమ్మించి వాళ్ళ చేతనే డబ్బులు పోగొట్టేలా చేస్తున్నారు. అండ్ దాంట్లో వాటా దెంగుతున్నారు. డబ్బులు అంత ఈజీగా సంపాదించగలవంటే ఇదే చేయొచ్చు కదా. ప్రాణాన్ని రిస్క్ చేసి సముద్రంలో ఫిషింగ్ చేయడానికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ప్రమోషన్ అనే పారామీటర్ ని దాటేసి క్యాట్ ఫిషింగ్ చేసే కష్పిండగాళ్ళ మారారని. ఇప్పుడు మనం ఒక పెద్ద మనిషి ఇచ్చిన పక్కోడి స్టేట్మెంట్ ఇందాం. నేను చేయలేదు అనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తుంది. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. చూడండి, ఇది లాజిక్. హర్ష సాయి స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఈ లాజిక్ మీద ఉమ్మూసి విసిరేసి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి లేకపోతే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ బడ్జెట్ అంతా వీడికే ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించు. నువ్వు వాళ్ళ యాప్ ప్రమోట్ చేసినా చేయకపోయినా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రమోట్ చేసుకుంటారు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యాప్ గురించి డప్పు కొట్టాలని. అది ఎంత మంది కొడితే వాళ్ళకి అంత ప్రాఫిట్. బై ద వే, ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు నువ్వేమైనా సుట్టాలో సర్ఫ్ ఎక్సెల్ వేసి కొట్టావా? మరి లేకపోతే ఏం హైలో ఉండి ఇలా మాట్లాడావు భయ్యా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి BSY. అసలు ఈ పెంట్ అంతా స్టార్ట్ అయిందే ఈ ఎరుపు కొడుతోటి. వీడితో ఒక వీడియో ఉంటది. అందులో అంట వీడేదో కెమెరా కొనాలనుకుని ఒక షాప్ లోకి వెళ్తాడంట. అక్కడ కెమెరా గురించి కాస్త సొల్లు చెప్పి లాస్ట్ లో బిల్ చేసేటప్పుడు మాత్రం ఫోన్ బయటికి తీసి కలర్ ట్రేడింగ్ చేసి దాంతో సంపాదించిన డబ్బుతో బిల్లు కట్టినట్టు చూపించాడు లవడాగాడు. నిజం చెప్పు, నువ్వు ట్యాక్స్ కడుతున్నావా లేకపోతే అది కూడా ఎగదెంగుతున్నావా? 2 minutes లో 2 lakhs వచ్చాయని అంటాడు. అంత ఈజీ ఆరా? ఇదంతా కాక పూకులో సలహాలు ఇస్తాడు వీడు. వీడి టెలిగ్రామ్ పేజ్ ఫాలో అవుతే అంట డైలీ డబ్బులు సంపాదించచ్చంట. మీరు కూడా వెంటనే లింక్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి మన టెలిగ్రామ్ లో వచ్చే ప్రెడిక్షన్స్ ని ఫాలో అవ్వండి. మీరు కూడా డైలీ ఒక 1,000 రూపీస్ 2,000 రూపీస్ అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు మన ప్రెడిక్షన్స్ మీరు ఫాలో అయితే. అంతే, మన టెలిగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళకి 4 ఐఫోన్లు గివ్ అవేగా ఇస్తున్నాం. అండ్ అంతే, డైలీ 500 రూపీస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. లవడా వస్తాయి మనీ. మొత్తం వీడును ఆ బెట్టింగ్ యాప్ దెంగేస్తాడు. చిన్నప్పుడు ముడ్డి మీద మింగేటోడు లేక ఇలా తయారయ్యాడు వీడు.
ఇప్పుడు ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, రైతు బిడ్డ అని చెప్పి జనాలందరినీ నమ్మించి వాళ్ళందరి నోట్లో మడ్డ పెట్టిన పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకుందాం. వీడు బిగ్ బాస్ లో గెలిచిన ప్రైజ్ మనీని ఫార్మర్స్ తో పంచుతాను, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. 30 లక్షలు నా రైతుల కోసం ఇస్తా అని చెప్పిన, ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్తున్నా. మరి అది చేశాడో లేదో మాకు తెలియదు కానీ బెట్టింగ్ యాప్స్ మాత్రం ప్రమోట్ చేశాడు. క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అనలిస్ట్ మిగతా టిప్పర్స్ లాగా బ్లైండ్ గా ప్రెడిక్షన్ ఇవ్వదు, అలాగని ప్రతి మ్యాచ్ ని కవర్ చేయదు. ఒక్కసారి మ్యాచ్ ఇచ్చిందంటే తగ్గేదేలా. నా పేజ్ బయోలో లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి, మర్చిపోకండి. నేను చేసిన తప్పేందన్న మీరే చెప్పుర్రి. రైతు బిడ్డ తప్పు చేసిందా? నువ్వు ఏడ్చిన ముసలి కన్నీళ్లు చూసి నిన్ను నమ్మి నీ మీద సింపతి క్రియేట్ చేసుకుని నిన్ను గెలిపిస్తే ఇదేనారా నువ్వు ఇచ్చేది వాళ్ళకి? కడుపుకు అన్నం తింటున్నావా, మట్టి తింటున్నావా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 5K కామెంట్స్ #SayNoToBetting అని 5K కామెంట్స్ పెట్టండి మావా. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, అండ్ 301 Diaries ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ we will see you guys in the next one. Bye. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 Diaries. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూకుతో ప్యాకాట్ ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.